హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ నార్మల్ నీడిల్తో చూపిస్తున్నాను. చాలా మంచి డిజైన్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేశాను, థ్రెడ్ వర్క్ అనుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎలా చేయాలి, పెన్సిల్తో ఎలా డ్రా చేయాలి డిజైన్ ఫస్ట్, తర్వాత ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి క్లియర్గా వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి, హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డిజైన్ ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్స్ ఉంటాయి. ఇది నేను క్లాత్ మీద చూపిస్తున్నాను. మీరు కుట్టిన బ్లౌజ్ మీద వేసుకోవచ్చు, కుట్టక ముందు క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని రింగ్ పెట్టి నేను మంచిగా చూపిస్తున్నాను. మామూలుగా క్లాత్ మీద కుట్టిన బ్లౌజ్ మీద ఈ విధంగా క్లియర్గా చూపించడానికి అవ్వట్లేదు. సో అందుకోసమని రింగ్ పెడితే స్టిఫ్గా ఉంటుంది కదా, డిజైన్ డ్రా చేయడానికి కూడా మనకి చాలా మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేను ఈ విధంగా రింగ్ పెట్టి క్లాత్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఒక నీడిల్లోకి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను నేనైతే. మీరైతే కాటన్ థ్రెడ్ అయినా యూజ్ చేయండి. ఫస్ట్ నీడిల్లోకి 8 వరుసల థ్రెడ్ తీసుకోండి. నేను సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ కింద నుండి పైకి తీసిన తర్వాత ఒక్కసారి మనము డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఒక్కసారి కింద నుండి పైకి తీసి, అంటే చైన్ స్టిచ్ లాగా, సింపుల్గా చెప్పాలంటే చైన్ స్టిచ్ లాగా 1 టైం తీసి కిందకి దించేయడమే. చాలా సింపుల్ అండి. ఈ విధంగా అన్నీ ఇలా మనం డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ అన్నీ లైన్గా వేసుకోవాలి. ఒక్కొక్క డేజీ స్టిచ్ లాగా ఉంటుంది. ఇది అందరికీ ఐడియానే ఉంటుంది. అలా పైనుండి కిందకి తీసుకొని మనం డ్రా చేసిన లెంత్ చూసుకొని దాని ప్రకారంగా పైకి తీసేసి థ్రెడ్ని చుట్టేసి కిందకి దించేయడమే. చాలా సింపుల్. ఈ విధంగా ఫ్లవర్ కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ మొత్తం నీట్గా కుట్టుకోవాలి. ఎక్కువ లాగకూడదండి థ్రెడ్ని. లాగితే కొంచెం సిల్క్ క్లాత్ కూడా, నేను తీసుకుంది సిల్క్ క్లాత్ కూడా కొంచెం పిగిలినట్టు అలా అవుతుంది. సో ఎక్కువ ఏ స్టిచ్ అయినా ఎప్పుడైనా లాగకూడదు. లైట్గా మనం స్టిచ్ చేస్తూ ఉండాలి, గట్టిగా లాగకూడదు. మనం హ్యాండ్తో రింగు పెట్టకుండా కుట్టినప్పుడైనా కూడా లాగకూడదు, స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ పెట్టాను కదా, కలర్ కాంబినేషన్ మీకు నచ్చింది పెట్టుకోండి. ఇలా ఫ్లవర్స్ అన్నీ మొత్తం ఎంబ్రాయిడరీ చేసుకున్న తర్వాత లీవ్స్ లాగా నేను ఇక్కడ డ్రా చేశాను కదా, వాటికి నేను వైట్ థ్రెడ్ యూజ్ చేశాను. వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, క్రీమ్ వైట్. దానికి స్టెమ్ స్టిచ్ కుట్టాను. తర్వాత ఇది కూడా లేజీ డేజీ స్టిచ్చే కుట్టాను. దీనికి కూడా 8 వరుసలే తీసుకున్నాను. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తము ఈ లీవ్స్కి మొగ్గల్లాగా ఉన్నాయి కదా, ఈ లీవ్స్ లాగా ఉన్నాయి కదా, వాటికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ వర్క్, కంప్యూటర్ వర్క్స్ చాలా వస్తున్నాయి కదా, ఆ మోడల్లో ఉంటుందండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీనికి మనము ఓన్లీ థ్రెడ్ వర్కే కాకుండా చెమ్కీసు, పూసలు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత అందంగా యాడ్ చేసుకోవచ్చో దీంట్లో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇది మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు డిజైన్. మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా పెద్దగా మంచిగా నీట్గా అనిపిస్తుంది. బార్డర్ మనకి మొత్తం నెక్ మొత్తం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వైట్ థ్రెడ్తో మొత్తం నీట్గా లీవ్స్ అన్నీ వర్క్ చేసుకోవాలి. కలర్ కాంబినేషన్స్ మీకు శారీకి తగ్గట్టుగా, లేదంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ పెట్టుకోండి. అంటే 2 కలర్స్ పెట్టుకోవాలి, ఒక కలర్ అయితే బాగోదు. 2 కలర్స్ పెట్టుకోవాలి. ఏదైనా చీరలో మ్యాచింగ్ కలర్స్ అయినా పెట్టుకోండి, లేదంటే మీకు నచ్చిన కలర్స్ అయినా పెట్టుకోండి. క్లాత్కి తగ్గట్టుగా పెట్టుకోండి.
ఫైనల్గా చెప్పాలంటే ఇది డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం కంప్లీట్ ఇప్పుడు నేను 3 ఫ్లవర్స్ 3 ఇట్లా చూపిస్తున్నాను. కొంచెమే రింగ్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఈ కొంచెం చూసి ఏం బాగాలేదు అనుకోకూడదు. మొత్తం కుట్టిన తర్వాతనే వర్క్ మొత్తం కుట్టిన తర్వాతనే బ్లౌజ్కి బాగుంటుంది. నేను బ్లౌజెస్కే కుట్టి చూపించగలను, కానీ నా దగ్గర ప్లెయిన్ బ్లౌజెస్ లేవండి. అన్ని బ్లౌజెస్ మీద ఇలా కుట్టుకోలేను కదా. సో మొత్తం కుట్టి చూపించడానికి కూడా నాకు టైం ఎక్కువ అవుతుంది. మీకు వీడియో డైలీ ఇవ్వలేకపోతున్నాను. సో అందుకోసమని కొంచెం కొంచెం కుట్టి మీకు చూపిస్తున్నాను. అంటే ఐడియాస్ కోసం, మీరు వర్క్ చేసుకోగలరు కదా తొందరగా అని చెప్పి నేను డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి, మొత్తం ఎలా వర్క్ చేయాలి చూపిస్తున్నాను. మెయిన్ థింగ్ ఇదే కదా. ఈ విధంగా మొత్తం వైట్ కలర్వి ఫస్ట్ వైట్ కలర్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ లెమన్ ఎల్లో కలర్ అన్నీ కంప్లీట్ ఫ్లవర్స్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా థ్రెడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న థ్రెడ్ వర్క్ ఎప్పుడైనా కొంచెం రింగ్ పెట్టి చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి. రింగ్ పెట్టకుండా చేస్తే అంత నీట్గా రాదు. రింగ్ పెట్టి చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మళ్ళీ పూస వర్క్ ఇలా చెమ్కీస్ వర్క్ మనం రింగ్ పెట్టకుండా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు, అవి బాగుంటాయి రింగ్ పెట్టకపోయినా కూడా. థ్రెడ్ వర్క్స్ మాత్రం రింగ్ పెట్టి చేసుకుంటే చాలా నీట్గా అంటే క్లియర్గా మంచిగా వస్తుంది ఫినిషింగ్ అంతా. మనకి చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. రింగ్ పెట్టి చేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. రింగ్ ఎలా పెట్టాలని కొంతమంది కామెంట్ చేస్తుంటారండి. కుట్టిన బ్లౌజ్కి రింగ్ ఎలా పెట్టాలి అని చెప్పి. ఈజీగా పెట్టుకోవచ్చు కుట్టిన బ్లౌజ్కి కూడా రింగ్. కొంచెం టైట్గా రాదంతే, దీనిలాగా టైట్గా క్లాత్ మీద వచ్చినంత టైట్గా రాదు. బట్ మనకి ఇట్లాంటి వర్క్స్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. కొంచెం లూజ్గా వచ్చిన రింగ్. చిన్న రింగ్స్ పెద్ద రింగ్స్ చాలా అందుబాటులో ఉన్నాయండి. ఆన్లైన్లో ఉన్నాయి, చాలా అందుబాటులో ఉన్నాయి. అన్నీ కొంచెం సైజెస్ వైజ్గా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర కొంచెం చిన్న సైజు మాత్రమే యూజ్ అవుతాయి, పెద్ద సైజు రావు. సో అందుకు హ్యాండ్స్కి తగ్గట్టుగా అట్లా సైజెస్ని బట్టి మీరు రింగ్ యూజ్ చేసి ఈ థ్రెడ్ వర్క్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. మనకి బయట ఇచ్చినా కూడా ఇంత టైమే తీసుకుంటారండి. 1-2 డేస్లో ఏమి స్టిచ్ చేసి ఇవ్వరు. మనం ఇంట్లోనే చక్కగా మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు డిజైను. ఈ విధంగా నీట్గా వేసుకున్న తర్వాత ఎల్లో ఫ్లవర్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. చూడండి మొత్తం లుక్ ఎలా ఉందో కూడా మీకు అర్థమవుతుంది. డిజైన్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలండి. డిజైన్ కూడా మంచిగా డ్రా చేసుకోవాలి, ఈక్వల్గా వచ్చేలాగా ఫ్లవర్స్ ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా రాకుండా నీట్గా అంతా ఫస్ట్ డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా ఈ డిజైన్లో ఈ వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. తప్పకుండా నేను కమెంట్ చూస్తాను, మీకు రిప్లై ఇస్తాను. చాలా సింపుల్ అండి, వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు. ఇది సింపుల్ డిజైన్స్కి మనము అన్నిటికీ బయట వర్క్ చేయించుకోవడానికి ఇవ్వలేము కదా. సో మనకైతే వర్క్ డిజైన్స్ వేసుకోవాలని ఉంటుంది కదా. సో అందుకోసమని మనం ఇంట్లో ఈజీగా ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిజైన్ అంతా థ్రెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను పర్ల్స్ తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజ్ పర్ల్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్లవర్కి లేజీ డేజీ స్టిచ్ చేశాను కదా, ఆ మిడిల్లో గ్యాప్స్ ఉన్న దగ్గర ఒక 3 ట్యూబ్స్ తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న పర్ల్ తీసుకోవాలి. నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. చూడండి కాటన్ థ్రెడ్కి ఇలా తీసుకొని ఆ మిడిల్లో గ్యాప్స్ దగ్గర పైకి తీసుకొని కిందకి దించేయడమేండి. చాలా సింపుల్. అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్లవర్స్కి. ఇట్లా మనకి
వర్క్ చేసినట్టుగా ఉంటుంది, అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా అనిపించదు, మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఆరి వర్క్ లాగా అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. మనకి మంచిగా కూడా థిక్గా నిండుగా కనిపిస్తుంది డిజైన్ కూడా. చూడండి, ఈ పర్ల్స్ ప్లేస్లో మీరు పూసలు, గోల్డ్ పూసలు యూజ్ చేయొచ్చు, కలర్ పూసలు యూజ్ చేయొచ్చు. ఏవైనా మీకు కలర్ కాంబినేషన్స్ మీకు శారీకి తగ్గట్టుగా లేదంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయినా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో ఈ లీవ్స్ పక్కన గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా చిన్న చిన్న పూసలు యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా అయినా సింపుల్గా వదిలేయచ్చు అనుకున్న వాళ్ళు ఇలా వదిలేసుకోండి. చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా. మొత్తం బార్డర్ అంతా అంటే నెక్ బార్డర్స్ ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుందండి. మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం కంప్లీట్ చేసుకుంటే నేను కొంచెమే రింగ్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. సో ఐ హోప్ మీకు డిజైన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.